పులివెందులలో ఓటమికి జగన్ ముందే సాకులు వెతుక్కున్నారని కూటమి నేతలు ఎద్దేవా చేశారు. పులివెందుల పునాదులు కదులుతున్నాయని భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల జగన్ కు పోటీ చేసే అవకాశం ఉంటుందో లేదోనని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారతాడా? ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడా? చంద్రబాబు గారికి చివరి ఎన్నిక అని మాట్లాడుతున్నాడు. డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ముందు ఆయన్ని తేల్చుకోమను. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరో 10 ఏళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్ లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు, మా వాళ్ళని రాలేదని నిన్న 10 గంటలకో 8 గంటలకో అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పొచ్చు. నిన్న సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు, ఇంకా పడవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగారు కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు. ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారన్న విషయం మీకు తెలుస్తుంది. మళ్ళీ ఈ రోజు ఏందో బాయ్కాట్ అంట. పడండి, బాయిలో పడి సావండి. బాయ్కాట్ కాదు, బాయిలో పడి సావండి. మాకేం అభ్యంతరం లే. ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన, 4వసారి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని, ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ది. ఈ రాష్ట్రాన్ని విఐపీ చేయబోయేది సిబిఐ. రీపోలింగ్ కావాలనేది వాళ్ళే. ఇప్పుడు 2 పెట్టినారు. వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే. ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్ వచ్చినా ఈ 2 అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏం రావు కదా, ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావు. ఒకవేళ వస్తే మళ్ళీ పట్టుడు వచ్చేటే ఈ 2 కూడా బాయ్కాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే. ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈ రోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది.